అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యువనేస్తం 3000 రూపాయలకి ఆమోదం అయితే తెలబోతున్నారండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా వెళ్ళిపోకండి. లైక్ చేయకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు. మా కష్టాన్ని గుర్తించండి, చాలా కష్టపడుతున్నాం. వీలైతే వాట్సాప్ అట్లా షేర్ చేయండి. యూట్యూబ్ ఎక్కువ చూపించకపోతే మనకి ఎంగేజ్మెంట్ ఎక్కువ రావాలి, ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో చేస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి. వెతుకోవాల్సిన పని లేదు, చక్కగా వీడియోస్ చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి. ఈరోజు 11 గంటలకి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఎవరైతే పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు, ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కూర్చొని ఈ నెల 15 తర్వాత జరగబోయే అసెంబ్లీ ఏవైతే బడ్జెట్ సమావేశాలు ఎలాగ మాట్లాడాలి, ఏ బడ్జెట్ తీసుకురావాలి, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా సమస్యలన్నీ చెప్పడం జరిగింది. దానికి అన్ని బడ్జెట్ కూడా ఎలకేషన్ వేయడం జరిగింది. అయితే మనకు ఆల్రెడీ ఉగాదికి ఉచితబోసు, జూన్ నాటికేమో ఈ యొక్క తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉందో అది ఫిక్స్ చేశారు. అలాగే ఏవైతే ఈ మహిళలకు మహిళా శక్తి ఏది ఉందో అది, అలాగే యువనేస్తం కూడా, ఈ పథకాలన్నింటినీ కూడా మనకి ఈ సంవత్సరమే అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే దాని పండుగలని ఏమని చూడరు. మనకి ఈ బడ్జెట్లో కానీ ప్రకటించినట్లయితే మనకి జూన్ తర్వాత కానీ లేదా ఏప్రిల్ ముందు కానీ మనకి యువనేస్తం డబ్బులు అనేవి ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జూన్ నాటికి డిఎస్సి కూడా నోటిఫికేషన్ వేస్తాం కులగణన ప్రకారంగా అనేది చెప్పడం అయితే జరిగింది. అంటే మందకృష్ణ మా దగ్గర వచ్చి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కనుక ఎస్సీ రిజర్వేషన్ విడగొట్టి ఇవ్వాలని నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ ప్రకారము ఈ విడగొట్టి ఏవైతే పోస్టులు ఉంటాయో ఆ డిఎస్సి పోస్టులను విడుదల చేయడం జరిగింది. సో ఒకవేళ ఎవరికైనా వివిధ కారణాల చేత పోస్టులు రాని ఎల్లా వారికి ఆ నెక్స్ట్ మంత్ నుంచి యువనేస్తం డబ్బులు ఏవైతే ఉంటాయో 3000 రూపాయలు, డిగ్రీ పూర్తయి ఎవరైతే ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నారో వారికి 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా స్వయంగా కాళ్ళ మీద నిలబడతారంటే ఓబీసీ, ఓసీ, బీసీ, ఓసీ కార్పొరేషన్ రుణాలు అయితే విడుదలవటం అయితే జరిగిందనమాట. సో వారు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో కాపు, కమ్మ, వెలగ, బలిజ వీళ్ళు ఉంటారు కదా. బీసీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి తర్వాత ఇస్తారు. ప్రస్తుతానికి అయితే వీరికైతే నడుస్తూ ఉంది. కాపు కార్పొరేషన్ తరపు నుంచి అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఈ యువనేస్తం అనేది మ్యాక్సిమం మనకి జూన్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెలలో ఈ బడ్జెట్లో అయితే యువనేస్తానికి ఏమైనా కేటాయించారో లేదో కూడా అందులో ప్రకటించడం అయితే జరిగింది. అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతారు. థ్యాంక్ యూ.